మైండ్‌లో ఆయనకి థాట్ ఉంది చేస్తానన్నారు. మోస్ట్‌లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ. అండ్ వరలక్ష్మి గారు, అంజలి గారు అండ్ రీసెంట్‌గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. Yes. ఇద్దరు కూడా బాలకృష్ణ గారితో చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. Yes. ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరిలో ఎవరైనా ఇద్దరు ఆయనకి విష్ చేయటం. Yeah, I spoke to Balaya sir. In fact, my husband Nick also spoke to Balaya sir and said, "Sir, I'm a big fan of your recent song." చెప్పేసి ఆయన మాట్లాడారు. But yeah, so అది కూడా మాట్లాడారు. So but I think he's a very deserving candidate because I think ఆయన ఫిల్మ్ కెరీర్ పక్కన పెడితే ఆయన ఒక మనిషిగా వచ్చి చాలా మందికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. I think that is what is very well deserving because ఒక క్యాన్సర్ హాస్పిటల్ and I've seen how much he's doing. So ఫిల్మ్ కెరీర్ వచ్చి అందరికీ ఉంటుంది. సమ్ టైమ్స్ గుడ్ అవుతుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ అవుతుంది. బట్ ఇంకొక మనిషికి ఒక హెల్ప్ చేయాలి, దానికి ఒక పెద్ద మనసు ఉండాలి. సో ఐ థింక్ ఫర్ దట్ ఈస్ టోటలీ డిజర్వింగ్ ఆఫ్ ద అవార్డ్. అంజలి గారు, థ్యాంక్ యూ. నా పేరు రాజా అండి, ఐటీ మీడియా నుంచి. హలో. మేడం, ఈ క్వశ్చన్ ఇద్దరికి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి 12 years బ్యాక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న హీరోయిన్స్ కొంతమంది ప్రమోషన్స్కి రావట్లేదు. మీకు అప్పుడు ఇచ్చిన రెమ్యునరేషన్స్ వేరే ఉండొచ్చు. అప్పుడు సో ప్లీజ్ కూర్చోండి కంఫర్టబుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే లుక్ ఎలైక్స్ లాగా థింక్ ఎలైక్ లాగా ఉంటారు కదా, అలాగా మీరిద్దరూ జస్ట్ అక్క చెల్లెల్లాగే ఉన్నారనమాట. ఇప్పుడు ఎవరు అక్క ఎవరు చెల్లిది వద్దు.